ఈరోజు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న మసాలాతో ఫిష్ కర్రీ చేశానండి. ముందుగా ఓన్లీ ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, వెల్లిపాయలతో స్పెషల్ మసాలా రెడీ చేసి చాలా టేస్టీగా ఫిష్ కర్రీ చేశాను. చివరి వరకు ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా ఫిష్ని సాల్ట్ వేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలండి. ఇక్కడ నేను పచ్చి ధనియాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతులండి, పచ్చివే వేసుకున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలండి, పచ్చివే వేసుకున్నానండి. 10 మిరియాలు, 4 లవంగాలు వేసుకున్నాను. ఇలా వెల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని అది మంచిగా చక్కగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి పక్కకి. ఇప్పుడు చింతపండు అండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. చింతపండు మొత్తం ఒక గిన్నెలో వడపోసుకోవాలండి. ఇలా రసం మొత్తం తీసి ఇలా గిన్నెలో వడపోసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ ఇలా చేశారంటే కడుపు నిండా కమ్మగా తింటారండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. రసం మొత్తం ఇలా చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, మీకు పుల్లగా తినాలనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. లైట్గా తినాలనుకుంటే కొంచెం తగ్గించండి, ఏం పర్వాలేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎలా చేసినా కూడా మనం వేసుకున్న మసాలా కరెక్ట్ ఉంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే అసలు చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 1 కేజీ ఫిష్కి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చీలు, 2 ఆనియన్స్ అండి, ఇవి ఇలా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసుకోవాలండి. ఇలా వేసి ఒక్కసారి కలుపుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. చూడండి, ఈ విధంగా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం అండి, నేను 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేసి ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేశారంటే ట్రై చేయండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలండి. ఇలా రసం మొత్తం పోసేసి ఇలా ఒక్కసారి కలుపుకోవాలి స్పూన్తోని. ఇప్పుడు మరిగించుకుందాం. ఇలా 5 నిమిషాలు మరిగిన తర్వాత మరొకసారి ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చాలా ఈజీ అండి ఈ కర్రీ అయితే చేయడానికి. ఇలా మొత్తం ఫిష్ వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి. స్పూన్తోని అస్సలు కలపొద్దండి, ఫిష్ మొత్తం విరిగిపోతుంది. ఇలా కాకుండా ఒక టవల్ తీసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా తిప్పాలి. చూడండి, ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన ఈజీ ఫిష్ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓన్లీ కొంచెం మసాలాతో చాలా టేస్టీగా ఈ కర్రీ రెడీ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీ కోసం మా SSRR కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.